For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 ఈ సేవ రోడ్ మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. ప్రేక్షకులు ఛానల్కు కొన్ని మెసేజెస్ పంపించారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. సార్, ఈ మధ్య అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా పాన్ చూస్తున్నారు. ఆ పాన్ చూడడానికి ముఖ్య కారణాలు ఏంటి సార్? అబ్బాయిలకు ఎన్ని రైట్స్ ఉంటాయో అమ్మాయిలు కూడా అన్ని రైట్స్ ఉంటాయి. అమ్మాయిలు అయినంత మాత్రాన వాళ్ళు సెకండ్ క్లాస్ సిటిజన్స్ కాదు. ఇండియాలో వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్ సిటిజన్స్. కారణాలు చాలా ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఇండియా ఈజ్ నాట్ ఏ ఫ్రీ సొసైటీ. 13-14 ఏళ్లకు అమ్మాయిలు మెన్స్ట్రువల్ సైకిల్స్ స్టార్ట్ అవుతాయి. మొదట్లో కొంచెం ఇర్రెగ్యులర్గా ఉంటాయి, తర్వాత 16-17 ఇయర్స్ వచ్చేసరికి రెగ్యులర్ అవుతాయి. వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి. తర్వాత పీర్ ప్రెషర్స్ అంటారు. వాళ్ళు అమ్మాయిలు కలిసి లంచ్ అవర్లోనో అక్కడనో కలిసినప్పుడు ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటుంటారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్. లేదా వాళ్ళు చెప్తారు, నేను ఫలానా పోర్న్ ఫిల్మ్ చూశాను, లేదా ఫలానా పోర్న్ యాక్టర్ ఈజ్ హ్యాండ్సమ్. ఇట్లాంటి డిస్కషన్స్ ఉంటాయి. ఎవరైతే చెప్తారో వాడు లీడరు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. సో మిగతా వాళ్ళందరూ అదేదో కొత్త విషయం మనకు తెలియంది చెప్తున్నాడు అన్నట్టు వింటుంటారు. తర్వాత మిగతా అమ్మాయిలు నీకేమి ఎక్స్పీరియన్స్ లేదా, నువ్వేం చేయలేదా అని వాళ్ళని కూడా రిడిక్యూల్ చేస్తుంటారు. సో వీటిని పీర్ ప్రెషర్స్ అంటారు. ఈ పీర్ ప్రెషర్స్ ఉండడం వల్ల వాళ్ళు కూడా దాన్ని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. కానీ అదే టైంలో కనుక తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళకు పిల్లలతో మాట్లాడడానికి ఇన్హిబిషన్ ఉంటే ఎవరైనా దగ్గరలో ఉన్న సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వారు అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో పోర్న్ అప్పుడో ఇప్పుడో చూస్తే నష్టం లేదు, కానీ కేవలం పోర్ను చూస్తూనే టైం వేస్ట్ చేసుకుంటుంటే కెరీర్ మోల్డింగ్ టైం, ఇంటర్మీడియట్ తర్వాత ఓ డాక్టర్ అవుతాడు, ఓడు ఇంజనీర్ అవుతాడు, ఇంకోటి కలెక్టర్ అవుతాడు, ఓడు జడ్జి అవుతారు. కనుక ఆ పీరియడ్లో టర్నింగ్ పాయింట్స్ అంటారు. 10th క్లాసు, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ తర్వాత పీరియడ్, ఇవన్నీ కూడా టర్నింగ్ పాయింట్స్. ఆ టైంలో కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఉంటే నష్టపోతారు. కనుక తల్లిదండ్రులు దీన్ని ఈసడించుకోకుండా సెక్స్ విషయాలు పిల్లలకు చెప్పి పెడితే వాళ్ళకి ఎంతూజియాజం తగ్గుతుంది. వాళ్ళకు చిన్నపాటి ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు కూరగాయలు లాంటివి ఏమైనా వాడినా లేదా డిల్డోల్స్ వాడినా వాటిని రిడిక్యూల్ చేయడమో, అది పెద్ద తప్పుగా భావించి వాళ్ళను పనిష్ చేయడమో చేయకుండా వాళ్ళకు కొంచెం ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళకు టెన్షన్ వచ్చినప్పుడు కొంచెం ఎంజాయ్ చేస్తారు. మిగతా టైం కాన్సన్ట్రేట్ చేసుకొని వాళ్ళ కెరీర్కు తగ్గిపోతారు. సో దట్స్ హౌ దే హ్యావ్ టు మెయింటైన్ ఇట్. సార్, చాలా వరకు సెక్స్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతారంటారు, నిజమేనా అది? 100% నిజం. ఎందుకు అంటే శృంగారం అనేది ఒక రకమైన ఎక్సర్సైజ్ లాంటిది. తర్వాత ఎవరైతే ఫ్రీక్వెంట్గా శృంగారంలో పాల్గొనాలనుకుంటారో వాళ్ళు బాడీ కాన్షియస్ ఉంటారు. పొట్ట రాకుండా చూసుకుంటారు. ఒక కర్వేచర్ మెయింటెనెన్స్ ట్రై చేస్తారు. అవర్ గ్లాస్ లాగా ఉండాలి అనుకుంటారు ఐడియల్గా. తర్వాత బాడీ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకుంటారు. అందంగా కనబడడానికి ప్రయత్నం చేస్తారు. సో ఎప్పుడైనా ఏ వ్యక్తికైనా ఒక గోల్ అనేది ఉంటే ఆ గోల్కు రీచ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. ఇప్పుడు అమ్మాయిలు అందంగా కనబడాలి అనుకున్నప్పుడు జంక్ ఫుడ్ తినరు, ఆయిల్స్ తగ్గించుకుంటారు, ఎక్సర్సైజ్ చేస్తారు. అఫ్కోర్స్ శృంగారం కూడా ఒక రకమైన ఎక్సర్సైజ్. కనుక ఎవరైతే రెగ్యులర్గా శృంగారంలో పాల్గొంటారో దాంట్లో విత్ హార్ట్, ఏదో క్యాజువల్గా కళ్ళు మూసుకొని మా ఆయన తృప్తి పడడానికి కోసం అని 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటాను, మిగతా అంతా నేను చూసుకుంటాను అనేవాళ్ళు కాకుండా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ ద లైఫ్ అన్న అనుకొని చేసేవాళ్ళు డెఫినెట్గా సన్నగా ఉంటారు, సన్నగా పడేందుకు ప్రయత్నం చేస్తారు. ఇది లేనప్పుడు ఒక రకమైన డిప్రెషన్ వస్తుంది. శృంగారం రెగ్యులర్గా లేకుండా ఉంటే, బికాస్ దిస్ ఈజ్ న్యాచురల్ వన్, న్యాచురల్ ఇన్స్టింక్ట్. శృంగారం అనేది ఏదో మనం తెచ్చిపెట్టుకున్నది కాదు. మనిషికి ఆకలి వేయడం ఎంత సహజమో శృంగారంలో పాల్గొనాలి అన్న కోరిక రావడం అన్నది కూడా అంత సహజమైనది. ఆ సహజమైన దాన్ని సపరేట్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కువ తినడము, తర్వాత లేజీగా ఉండడము, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. మీరు వినే ఉంటారు, లండన్లో ఒక ప్రిన్సెస్ ఉండేవారు,
డయనోరా అని. ఆ డయనోరా వాజ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ లేడీస్ ఆఫ్ దట్ టైమ్. ఆమె హస్బెండ్కు డైవర్స్ అయిన తర్వాత షీ వెంట్ ఇంటూ బులీమియా. ఈ బుల్స్ ఏం చేస్తాయి, గబగబా ముందు ఉన్నది తినేస్తాయి, తర్వాత దాన్ని నెమరు వేసుకుంటూ కూర్చుంటాయి. అంటే అవుట్ ఆఫ్ 24 అవర్స్ యాజ్ మెనీ అవర్స్ యాజ్ పాసిబుల్ అవి నములుతూనే ఉంటాయి. సో షీ వెంట్ ఇంటూ బులీమియా. షీ బికెమ్ వెరీ ఒబీస్, ప్లంప్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకు అలా అయింది? డైవోర్స్ తర్వాత వచ్చే సెపరేషన్ స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్లో టు ఓవర్కమ్ దట్ దే విల్ బి ఈటింగ్ ఇట్. సో శృంగారంలో పాల్గొనే వాళ్ళు అందంగా ఉంటారు, సన్నగాను ఉంటారు, లావు కాకుండా కూడా ఉంటారు. పొరపాటున ఒకవేళ డైవర్స్ లాంటివి, సెపరేషన్ లాంటివి అయితే కూడా విపరీతంగా టెన్షన్లోకి పోవద్దు. నౌడేస్ డైవర్స్ రేట్ ఈజ్ మచ్ మోర్ హయ్యర్. ఒకప్పుడు ఏమనుకునేవాళ్ళు అంటే పెళ్ళంటే 7 జన్మల బంధం అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది 7 నిమిషాలు ఉంటుందో లేదో కూడా తెలియదు. చిన్న చిన్న విషయాల్లో కూడా గొడవలు పడి డైవర్స్కి వెళ్తున్నారు. టీవీ ఛానల్లో అబ్బాయికో ఛానలు, అమ్మాయికో ఛానలు ఒకవేళ ఇష్టమైంది అదే టైంకి చూడాలనుకున్నాను అనుకోండి, ఆ గొడవ పడి ఆ పర్టికులర్ కారణంతో కూడా డైవర్స్కి వెళ్తున్నారు. మీరు ఎప్పుడైనా ఫ్యామిలీ కోర్ట్స్ అని ఉంటాయి, ఆ ఫ్యామిలీ కోర్ట్స్కి వెళ్తే దాదాపు 9-10 ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయి ఒక హైదరాబాద్ సిటీలోనే. ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు, అంతమంది డైవర్స్కి అప్లై చేసి ఉంటారు. ఫార్చునేట్లీ డైవర్స్ తీసుకోవడం చాలా ఈజీ నవడేస్. ఇదివరకైతే కారణాలు చాలా చూపించాల్సి వచ్చేది. మ్యూచువల్ కన్సెంట్ తీసుకుంటే వితిన్ మంత్స్ ఇస్తారు. ఈవెన్ దెన్ అంత రష్ ఉంది, అంత గొడవలు ఉన్నాయి అంటే అర్థం చేసుకోగలరు. కనుక సొసైటీ మారిపోతుంది. ఒకప్పుడు మన తాతలు ఇలా షర్ట్ వేసుకునేవాళ్ళు కాదు, వాళ్ళు ఈ క్రాప్ పెంచుకునేవాళ్ళు కాదు, వాళ్ళు పిలక ఉండేది, గుండు కొట్టించుకునేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు మనం అందరం ఏసీకి అలవాటు పడ్డాం, కుర్చీలలో కూర్చుంటున్నాం, టేబుల్ కింద టేబుళ్ళు ఉంటున్నాయి, ఏమాత్రం హార్డ్ వర్క్ చేయట్లేదు. సో ఇప్పుడున్న కాన్సెప్ట్స్, ఇప్పుడున్న లైఫ్ అప్పటి లైఫ్తో మనం కంపేర్ చేయడానికి లేదు. కనుక ఇప్పుడున్న దానికి తగ్గట్టుగానే అడ్జస్ట్ అయిపోవాలి. సొసైటీ కూడా చాలా మారిపోయింది. ఒకప్పుడు టీచర్స్ డెడికేటెడ్గా స్టూడెంట్స్కు టీచింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు టీచర్స్ సైడ్ బిజినెస్గా కొంచెం రియల్ ఎస్టేట్ చేస్తారు. అట్లాగే ప్రతి ప్రొఫెషన్లో కూడాను ఏదో ఒక డైల్యూషన్ వచ్చింది. సో ఇట్స్ ద కామన్ థింగ్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ యాజ్ వీఆర్. సొసైటీలో అన్నిటితో పాటు దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సార్, మా ప్రేక్షకులు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కూడా సెక్సువల్గా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా సమస్యలు కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే.